హల్లెలూయ. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథంలోను దేవుడు సెలవిస్తున్నట్టుగా 7 సంఘాలకు దేవుడు చెబుతున్న సంగతుల్లో మొదటి సంఘం గురించి, మొదటి సంఘానికి దేవుడు ఏమి చెప్తున్నాడు అనేది మనం ఒకసారి ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్తే, ఆ యొక్క మొదటి సంఘం గురించి ప్రభు సెలవిస్తున్న మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి, వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయుతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవుడు యొక్క వాక్యం మన కొరకు దీవించునుగాక. కదా, సంఘములతో దేవుడు చెబుతున్న మాట, ఎఫెసులో ఉన్న సంఘానికి దేవుడు చెబుతున్న మాట. మనము నేటి సంఘాల్లో కూడా మనము ఆలోచన చేసి చూస్తే, మనము పరీక్షించినప్పుడు ప్రతి సంఘంలోనూ కూడా ఏదో ఒక లోపం అనేది మనకి కనపడుతూనే ఉంటుంది. దేవుని యొక్క క్రియలను చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనతో చెప్పింది మనం అనుసరిస్తూ చేస్తూ ముందుకెళ్తున్నప్పటికి కూడా మనము కనుగొనలేని లోపము మనలో ఒకటి ఉంటుంది. అది దేవుడు మనలో చూస్తున్నాడు. చూసి తాను చెప్తున్న మాట ఏంటంటే, నీవు 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులంట. కదా, 7 అనేది మనకి సంపూర్ణమైన సంఖ్యగాను పరిపూర్ణమైనదిగాను మనకి కనపడుతుంది. ఇక్కడ ప్రభు 7 నక్షత్రాలని పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న ప్రభు చెబుతున్న మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పరిపూర్ణుడుగాను పరిశుద్ధుడుగాను సంపూర్ణుడుగాను ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే 7 సంపూర్ణమైన సంఖ్య, ఎటువంటి లోపం లేనిదిగా ఉంటుంది 7. అదే విధముగాను ఇక్కడ దేవుడు కూడాను ఎటువంటి లోపం లేనివాడే, ఎటువంటి కొదువ లేనివాడే సంఘములో ఉన్న ఆ యొక్క లోపాన్ని గుర్తించి నీవు ఇది సరిచేసుకో అని చెప్పేసి సంఘానికి దేవుడు చెబుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఈ సంఘంలో ఉన్న నీతి క్రియలని
సంఘము చేస్తున్న మంచి పనులని దేవుడు చెప్తున్నాడు. అలాగే సంఘములో ఉన్న లోపాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఈ సంఘములో ఉన్న మంచి పనులు, సంఘం చేస్తున్న మంచి పనులని దేవుడు చెబుతూ, నీవు ఇలాంటి యొక్క మంచి పనులు చేస్తున్నావు అని చెప్పి ఆ యొక్క మంచిని ఎత్తి చూపిస్తూనే దానిలో ఉన్న లోపం, ఆ సంఘం ఏదైతే లోపము కలిగి ఉందో ఆ లోపాన్ని కూడా దేవుడు మనకి సరిచేసుకోండి అన్నట్టుగా కూడా దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ఏమి లోపముంది అంటే ఇక్కడ, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అని చెప్పి చెబుతున్నాడు దేవుడు ఎఫెసులో ఉన్న సంఘానికి. అయితే ఎఫెసులో ఉన్న సంఘానికి ఏమి లోపముందంటే ప్రేమ లోపముగా దేవుడు చూపిస్తున్నాడు. అయితే మరి దానిలో ఉన్న నీతి క్రియలు ఏమున్నాయో అది కూడా మనం చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహించలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని కూడా నేను ఎరుగుదును అంటున్నాడు ఇక్కడ కదా. ఏంటి, ఎఫెసులో ఉన్న సంఘము సహించే సంఘముగా ఉంది, అలిసిపోని సంఘముగా కూడా ఉంది, క్రియలు కలిగిన సంఘముగా ఉంది, కష్టపడే సంఘముగా కూడా ఉంది. అయితే ఈ యొక్క సంఘము ఎవరైతే అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకుంటున్నారో వాళ్ళని పరీక్షించే సంఘముగా కూడా ఉంది. అంటే అబద్ధ బోధకుల్ని కానీ అబద్ధికుల్ని కానీ దేవుని పేరు మీద మోసాలు చేసేవారిని కూడా పరీక్షించేదానిగా కూడా ఈ యొక్క సంఘం ఉంది. దేవుని యొక్క నామము నిమిత్తము భారము భరించేదిగా కూడా ఈ సంఘాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. అంతేకాదు దేవుని యొక్క పనిలో అలసిపోని సంఘముగా కూడా ఉందంట. అయినప్పటికీ కూడా తప్పు ఒకటి నీలో ఉంది అని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. దేవుడు యథార్థవంతుడును న్యాయాధిపతి అయి ఉన్నాడు కదా. మనము కొన్ని విషయాల్లోనూ దేవుని యందు సరిగ్గా నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం నడవలేనప్పుడు మనం ఏదైతే సత్య మార్గములో నడుస్తూ కొన్ని పనులు మనము చక్కగా చేస్తూ ముందుకెళ్తున్నామో ఆ క్రమంలోనూ ఏదన్నా ఒక తప్పు చేసినప్పుడు, ఏదన్నా ఒక పొరపాటు కానీ తప్పు కానీ మనలో ఉంటే ఆ యొక్క పొరపాటును బట్టి, ఆ తప్పును బట్టి దేవుడు గద్దించేవాడిగానే ఉన్నాడు. ముందు మనము చేసిన కొన్ని నీతి కార్యాలను బట్టి కానీ, లేకపోతే మనం చేసిన 1-2 మంచి పనులను బట్టి కానీ మిగతా తప్పుల్ని దేవుడు క్షమించి, నీవు 1-2 నీతి పనులు చేసావు, లేదంటే కొన్ని నీతి కార్యాలు నువ్వు చేసినప్పటికీ కూడా ఈ తప్పుని దాన్ని బట్టి క్షమిస్తాను, పర్వాలేదులే అని చెప్పి దేవుడు చెప్పట్లా. అది తప్పు అనేది పాపము. ఈ యొక్క పాపం అనేది దేవుడు సహించలేడు కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీలో ఒకటి ఉంది, దానిని నీవు సరి చేసుకుంటేనే సరి, లేదంటే నేను నీ యొద్దకు వస్తాను, నీకు ఏదైతే దీపస్తంభం ఉందో దానిని నీ యొద్ద నుండి తీసివేయబడకుండానట్లు నీవు జాగ్రత్తగా చూసుకొనుము అంటున్నాడు ఇక్కడ. దీపము దేనికి గుర్తయి ఉన్నదంటే దేవుని యొక్క ఆత్మకి గుర్తయి ఉన్నది కదా. దేవుని యొక్క ఆత్మ
మనలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని ఆత్మ గనక మనలో లేకపోతే మన యొక్క బ్రతుకంతా కూడా చీకటిగా ఉండిపోద్ది. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు ఏమని చెప్తున్నాడు ఆయన? నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అని చెప్పేసి ప్రభు వాక్యం చదివిస్తుంది కదా. ఇది సంఘములతో దేవుడు చెబుతున్న మాట అని మనం గ్రంథంలో చూసినప్పటికీ కూడా మనము సంఘము అంటే ఎవరు, సంఘము అంటే ఏది, వ్యక్తిగతంగా ఇది నాకు ఆపాదించబడదులే, లేకపోతే సంఘానికి అనేసరికి ఈ సంఘం అనేది అనేక మంది కూడితేనే కదా సంఘము, ఇది నన్ను గురించి కాదులే అనుకోవటానికి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే అనేక మంది ఒక్క వ్యక్తిగా ఉన్నవాళ్ళు అనేక మందిగా ఎవరి కాళ్ళు ఒక్కొక్కరు గాను, ఇద్దరు గాను, ముగ్గురు గాను, ఒక గ్రూపు గాను ఏర్పరచబడితేనే అది ఒక సంఘం. అయితే ఈ సంఘము ఎవరితో స్టార్ట్ అవుతుందంటే ఒక వ్యక్తిని బట్టే సంఘం అనేది కట్టబడుతుంది. ఆ యొక్క వ్యక్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఆ యొక్క యేసుక్రీస్తులో ఆ యొక్క యేసుక్రీస్తు అనే శరీరంలోనూ మనము అనేకమైన అవయవాలుగా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ఎటువంటి వాడై ఉన్నాడంటే ఎటువంటి లోపము లేనివాడుగాను పరిశుద్ధుడుగాను ఆయన ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యొక్క అవయవాలుగా ఉన్న మనము లోపం కలిగి ఉంటే ఆ యొక్క శరీరములో అమర్చబడటానికి వీలుంటుందా అంటే వీలుపడదు. కాబట్టే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివి. ఈ సంఘానికి దేవుడు చెబుతున్న మాట కదా. ఎఫెసులో ఉన్న సంఘానికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివి, వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పేసి చెబుతున్నాడు. ఏమి లేదు, ప్రేమ లేదు. ఎఫెసులో ఉన్న సంఘము మొదట ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉన్న ప్రేమని కనుపరచలేని దానిగా దేవుడు కనుగొని నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివి. కాబట్టి దానిని నీవు ఎక్కడైతే ఏ సమయమందు ఏ విషయంలో ఆ ప్రేమని కోల్పోయావో తిరిగి దాన్ని గుర్తించి సరిచేసుకుంటేనే నాలో అమర్చబడతావు అన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క సంఘానికి సెలవిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం కదా. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమామయుడై ఉన్నాడు. మరి దేవుని యొక్క సంఘము కూడా ప్రేమ కలిగిన సంఘముగా ఉన్నప్పుడే అమర్చబడుతుంది దేవుళ్ళో కదా. దేవుడు మనకి శిరసై ఉంటే దేవుని యొక్క శరీరానికి మనము అనేకమైన అవయవాలు మన శరీరంలో ఏ విధంగా ఉన్నాయో అలాగే క్రీస్తులో మనము కూడాను అవయవాలుగాను అమర్చబడే వారముగా కూడా మనం ఉండాలి కదా. ఇప్పుడు మన యొక్క శరీరమందు ఉండకూడని స్థానమందు ఉండకూడని అవయవం ఉంటే ఆ శరీరము పనితీరు బాగుంటుందా అనేది కనుక మనం ఆలోచన చేస్తే ఎంత మాత్రమూ కూడా బాగుండదు. కాబట్టి శరీరములోను ఏ యొక్క అవయము ఏ విధముగా ఎక్కడ అమర్చబడాలో అక్కడ అమర్చబడ్డప్పుడే ఆ యొక్క శరీరము సంపూర్ణముగాను పరిపూర్ణముగాను పనిచేస్తాం అనేది కుదురుతుంది. అలాగే క్రీస్తు యొక్క శరీరములో పాలు పొందిన మనము కూడా ఆ యొక్క శరీరానికి సూట్ అయ్యే వారముగాను ఆ యొక్క అమర్చబడటానికి సరిగ్గా సూట్ అయ్యే అవయముగాను అమర్చబడటానికి వీలు కలిగి మనలో ఉన్న లోపాలన్నీ కూడా క్రీస్తు ఎటువంటి మనస్తత్వంతో అయితే ఉన్నాడో, ప్రభువైన యేసు ఎటువంటి హృదయము కలిగి అయితే ఉన్నాడో ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సంఘానికి ఇదిగో నీలో ఉన్న లోపం ఇది అని చెప్పి ఆయన ఎత్తి చూపిస్తూ కూడా మంచి పనుల్ని ఏ విధంగా అయితే ఎత్తి చూపించు ఈ నీతి క్రియలు నీలో ఉన్నాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడో అలాగే లోపాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు. చూపించి ఏమంటున్నాడంటే, ఈ లోపాన్ని గనుక నీవు సరిచేసుకోకపోతే నీ యొద్దకు వస్తాను,
నీకు ఏదైతే కలిగి ఉన్నదో దీపస్తంభం దాని స్థానము నుంచి కూడా తీసివేస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా. సంఘం అంటే ఎవరంటే మనమే సంఘం. మనలో ఉన్న లోపము ఎక్కడుంది? మనలో లోపం అంటేనే కొన్నిసార్లు మనం ప్రశాంతంగా ఆలోచించినప్పుడు మన యొక్క లోపాలు మనకే బయలుపరచబడతాయి. అదే గనక మన వాక్యపు వెలుగులో మన యొక్క లోపాలను కనుక మనం సరిచేసుకోగలిగితే, ఆ యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క బ్రతుకుల్ని మనం ఆలోచన చేయగలిగితే, మనలో ఉన్న ప్రతి లోపము కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా కనపడతా ఉంటుంది. ఆ లోపాన్ని సరిచేసుకొని తిరిగి దేవుని యొద్దకు చేరితే దేవుని యొక్క కృపలోను ఆయన యొక్క భద్రతలోను మనం కూడా చేర్చబడి, ఆ యొక్క సంఘములో కూడా మనం కూడా చేర్చబడిన వారముగా ఉండి, క్రీస్తు యొక్క శరీరములోను అవయవాలుగాను, క్రీస్తు యొక్క పనిలోను పాలివారముగాను, ఆయన యొక్క రాజ్యము కట్టుట్లోను మనము కూడా ఒక పాత్రగాను వాడబడటానికి అవకాశం ఉంది కదా. దేవుని యొక్క రాజ్యము కట్టబడే పనిలో మనము కూడా ఒక పనిముట్టుగా వాడబడాలి అంటే, మనము ఏదైతే లోపముందో మనలో, ఆ లోపాన్ని మనం సరిచేసుకోగలిగినప్పుడే, ఆ లోపాన్ని మనం విడిచిపెట్టగలిగినప్పుడే కరెక్ట్గా దేవుని యొక్క శరీరంలోనికి సూట్ అయ్యే అవయముగాను అమర్చబడటానికి కూడా అవకాశము కల్పించుకున్న వారముగా మనము ఉంటాం. అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా. ఈ విధముగా మనలో ఉన్న లోపాలని మనము సరిచేసుకుంటే ఇక్కడ దేవుడు ఇచ్చే బహుమానం అనేది మనము ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును కదా. దేవుని యొక్క పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాల్ని దేవుడు భుజింపనిస్తాను అంటున్నాడు. జయించువానిని ఏమి జయించాలి అంటే, దేవుడు ఏ విధముగా అయితే 7 ఆత్మలతోనూ 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న దేవుడు ఏ విధంగా అయితే పరిపూర్ణుడుగాను సంపూర్ణుడుగా ఏ విధంగా అయితే ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు, అదే విధముగా క్రీస్తు యొక్క శరీరములో అమర్చబడటానికి పరిపూర్ణమైన భక్తి గలవారముగాను, పరిపూర్ణమైన విశ్వాసముతోనూ, కొదువలేని వారముగాను మనము కూడా ఆ యొక్క 7 అనే సంఖ్య పరిపూర్ణతకి ఏ విధంగా సూచనగా ఉందో, మన యొక్క క్రియలు కానీ, మన యొక్క పని కానీ, మనము దేవుళ్ళో గడిపే విధానము కానీ పరిపూర్ణత గలవారముగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క శరీరములోనికి సూటు అయ్యే అవయముగా మనము కూడా అమర్చబడటానికి అవకాశం ఉంది. కాబట్టి మనలో ఉన్న లోపాలని దేవుని యొక్క వాక్యపు వెలుగులో చూసి గమనించుకొని విడిచిపెట్టినప్పుడు కరెక్ట్గా సూట్ అవుతాం. ఎవరికి అంటే, ఏదైతే పరిపూర్ణుడు పరిశుద్ధుడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో ఆ యొక్క ప్రభు యొక్క శరీరానికి అమర్చబడటానికి మనము కూడా ఒక పాత్రగాను, ఒక అవయముగాను కరెక్ట్గా ఆ యొక్క దేహానికి ప్రభు యొక్క శరీరమందు అమర్చబడటానికి, ఉపయోగపడటానికి, దేవుని యొక్క రాజ్యము కట్టబడట్లో వాడబడటానికి కూడా మనకి దేవుడు అవకాశం కల్పిస్తానికి ఇష్టపడుతున్నాడు కదా. ఈ యొక్క ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాసినంట, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. 7 అనేది పరిపూర్ణత, సంపూర్ణమైన సంఖ్య. అంటే కొదువలేనివాడు ఆయన. కాబట్టి ఆయన ఏ విషయంలోనూ కొదువలేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన యొక్క సంఘములో, ఆయన యొక్క శరీరములో చేర్చబడి కొదువలేని వారముగా మనము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మాత్రమే కోరుకుంటూ మనల్ని తనలో చేర్చుకోవటానికి, తన యొక్క కృప మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడనే సత్యాన్ని, సంగతిని మనం
గుర్తిస్తున్నాం ఇక్కడ కదా. దేవుని యొక్క పరిపూర్ణతలో చేర్చబడే వారముగా మనము కూడా ఉండాలి. దేవుడు జయించువానికంట జీవవృక్ష ఫలాలని భుజించే అవకాశం ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆ యొక్క జీవవృక్షము, ఆ యొక్క ఫలము మనం కూడా భుజించాలంటే దేవుని యొక్క పరిపూర్ణతలో మనం కూడా మన యొక్క లోపాలన్నిటిని కూడా సరిచేసుకుని ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరానికి కరెక్ట్గా సెట్ అయ్యే అవయముగాను, సూటయ్యే అవయముగాను, ఎటువంటి కొదువ లేని యొక్క సంఘముగాను తీర్చిదిద్దబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్.